ఎగువ రాష్ట్రాల అక్రమాన్ని ప్రజల దృష్టికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే జలదీక్ష లక్ష్యం అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ చేస్తున్న ఈ పోరాటం ఒక పార్టీకి వ్యక్తికి సంబంధించింది కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నదని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అంటున్నారు. మరింత సమాచారం కర్నూలు దీక్షాస్థలి నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కృష్ణా జలాల తరలింపును నిరసిస్తూ ఆ తరలింపును అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జలదీక్షకు సిద్ధపడుతుంది. కర్నూలు వేదికగా 3 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షకు కూర్చోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా కర్నూలు చేరుకుంటున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇవాళ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ దీక్ష ద్వారా? ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి భవిష్యత్తులో ఎడారిగా మార్చే 2 ఏళ్లలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెడితే ఎడారి అవుతుందని ఒక ఆందోళన ఉంది. ఏ మెసేజ్ ఇవ్వాలని ఈ దీక్ష చేపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి? ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయంలో పక్కన ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉన్నది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే కృష్ణా జలాలు ముఖ్యంగా శ్రీకాకుళం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు కానీ మరొక చోటకు కానీ వెళ్ళడానికి చుక్క నీరు కూడా అందేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆ రకమైన ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడానికి ముందుకొచ్చింది, శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నదీ జలాల బోర్డుల యొక్క అనుమతి అవసరం. కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి అనుమతులు తీసుకోకుండా చట్ట వ్యతిరేకంగా వాటిని నిర్మిస్తున్నప్పుడు ప్రధానంగా స్పందించవలసినటువంటిది ఎవరు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందించి వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి, అవసరమైతే చర్చల ద్వారాను, అవసరమైతే అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం, నదీ జలాల బోర్డులతో వెళ్ళి అక్కడ పిటిషన్లు వేయటం, అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళటం, హైకోర్టుకు వెళ్ళటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఉండవలసింది. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు చేయటం లేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు. ఎందుకంటే ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం సాక్ష్యాధారాలతో దొరికిపోయిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ఆయన మీద కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు వారితో రాజీ పడిపోయి గొంతెత్తలేనటువంటి పరిస్థితులు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తాగునీరు కోసమో మరొక దానికోసమో తీసుకువెళ్ళడానికి ఏ విధమైన అభ్యంతరం లేకపోగా, అయితే ఏది చేసినా చట్టబద్ధంగా చేయాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయాడు కాబట్టి అక్రమమైన ప్రాజెక్టులు పెట్టేసి మేము తోడేసుకుంటాం, మీకు నీరు లేకపోయినా పర్వాలేదు అనే ధోరణి ప్రమాదకరమైనటువంటి ధోరణి. న్యాయపరంగా ధర్మంగా మీకు రావాల్సిన వాటాని పర్మిషన్ ద్వారా తీసుకోండి, అయినా మాకేం అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి అలసత్వాన్ని చూసుకొని మీరు అన్యాయంగా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే మాత్రం మేము తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకిస్తాం, అది మా బాధ్యత అనే విషయాన్ని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల పాటు ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీకి మాకు మధ్యన చాలా విభేదాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి మాకు మధ్యన చాలా విభేదాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షాన్ని మింగేయాలని తాపత్రయపడుతున్నాడు, ఆయనకి మాకు పచ్చగడ్డి వేస్తే మండిపోతుంది. అయినప్పటికీ కూడా జలాల విషయంలో కానీ, పక్క రాష్ట్రం మన అన్యాయం చేస్తున్నప్పుడు కానీ, కేంద్ర ప్రభుత్వం మన అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా తప్పుకుంటున్నప్పుడు కానీ మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మాతో కలిసి రండయ్యా బాబు అంటే మాతో కలవరట, వాళ్ళు పోరాటం చేయరట, ప్రత్యేక హోదా తీసుకురారట, జల వివాదాల పట్ల వారు ఏమి గొంతెత్తి అరవరట. అరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నొక్కివేయటానికో అణచివేయటానికో ప్రయత్నం చేయటం అంటే ఇది మీరు తెలుగు ప్రజలను మోసం చేసిన వారు అవుతారు. ఇది కేవలం ఓటుకు కోర్టులు కేసు వలన చంద్రబాబు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం చెందుతూనే అధికార పార్టీ విఫలం చెందింది కనుక ప్రతిపక్షంగా బాధ్యతగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టులపై పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ముందుకు రావాలని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. వీడియో శేఖర్తో సతీష్, సాక్షి టీవీ, కర్నూలు.